హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యూఆర్ ఆల్ గుడ్. ఐ థింక్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మనం 8th క్లాసు సాంఘిక శాస్త్రం పాఠం 10 బ్రిటిష్ నిజాంల పాలనలో భూస్వాములు మరియు కౌలుదారుల గురించి టెస్ట్ 10ని 30 బిట్లతోటి ఈరోజు మనం ఎగ్జామ్ కండక్ట్ చేసుకోబోతున్నాం. సో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసుకోబోయే ముందు మనం నిన్న టెట్ సిలబస్ గురించి ఆన్లైన్లో సందేహాలు సమాధానాలు అనేటువంటి ఒక లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వాలని అనుకున్నాం. సో టెక్నికల్ ప్రాబ్లం వల్ల సిస్టమ్ సరిగా వర్క్ కావకపోవడం వల్ల అది క్యాన్సిల్ అయింది. సో నెక్స్ట్ రేపు లేదా ఎల్లుండి 2 డేస్లో మళ్ళీ ప్లాన్ చేయడానికి చూస్తున్నాం. సో నెక్స్ట్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా ఇప్పుడు చూస్తున్నట్లయితే సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి దయచేసి తెలియజేయాలని మనవి. సో లైక్ కూడా చేయట్లేదు. సో మన వీడియోల్ని అందరికీ స్ప్రెడ్ కావాలంటే ప్రతి ఒక్కరు లైక్ చేయడం అనేది చేస్తేనే మన వీడియోస్ చాలామందికి స్ప్రెడ్ అవుతాయి. సో అదొక హెల్ప్ చేయాలని కోరుతున్నాను. సో మీరు ఆ హెల్ప్ చేయడం వల్ల నేను ఇంకా ఎక్కువ కష్టపడడానికి, ఇంకా ఎక్కువ మంచి బిట్స్ని తీయడానికి, ఇంకా వేరే మంచి సబ్జెక్ట్స్ చేయడానికి ఇంట్రెస్ట్ కలుగుతుందన్నమాట. సో దయచేసి ఆ పని చేయండి. మీరు చేసేటువంటి ఒకే ఒక హెల్ప్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడము లేదా అండ్ లైక్ చేయడము. సో దయచేసి ఆ పని చేయండి. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఎగ్జామ్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. గోదావరి నదిపై సర్ ఆర్థర్ కాటన్ ఏ సంవత్సరంలో ఆనకట్టను నిర్మించాడు? ఆప్షన్ 1 1949, ఆప్షన్ 2 1950, ఆప్షన్ 3 1749, ఆప్షన్ 4 1849. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th one 1849న గోదావరి నదిపై సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్టను నిర్మించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. కేసీ కెనాల్ వల్ల ఏ ప్రాంతానికి నీరు లభించింది? ఆప్షన్ 1 కడప, ఆప్షన్ 2 రాయలసీమ, ఆప్షన్ 3 చిత్తూరు, ఆప్షన్ 4 కర్నూలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. కేసీ కెనాల్ వలన రాయలసీమ ప్రాంతానికి నీరైతే లభిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, థర్డ్ క్వశ్చన్. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన పాలెగారు? ఆప్షన్ 1 కొమరం భీం, ఆప్షన్ 2 అల్లూరి సీతారామరాజు, ఆప్షన్ 3 ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఆప్షన్ 4 వీరెవరు కారు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. మనకు ఒక మూవీ కూడా ఉంది చిరంజీవి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి పాలెగారు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 కారన్ వాలిస్, ఆప్షన్ 2 సర్ ఆర్థర్ కాటన్, ఆప్షన్ 3 థామస్ మన్రో, ఆప్షన్ 4 రాబర్ట్ క్లైవ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ కారన్ వాలిస్. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి కారన్ వాలిస్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద. శాశ్వత నిర్ణయ పద్ధతిని ఇలా కూడా అంటారు. ఆప్షన్ 1 జమీందారీ పద్ధతి, ఆప్షన్ 2 రైత్వారీ పద్ధతి, ఆప్షన్ 3 భూస్వామ్య పద్ధతి, ఆప్షన్ 4 కౌలుదారీ పద్ధతి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ జమీందారీ పద్ధతి. శాశ్వత నిర్ణయ పద్ధతిని జమీందారీ పద్ధతి అని కూడా పిలుస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, సిక్స్త్ క్వశ్చన్. గడీలు అనగా
ఆప్షన్ 1 జమీందారు నివసించే చిన్న కోట లాంటి భవనాలు. ఆప్షన్ 2 బ్రిటిష్ వారి పాలన భూములు. ఆప్షన్ 3 సామాన్య ప్రజల నివాస భవనాలు. ఆప్షన్ 4 నిజాం ప్రభువులు నివసించే భవనాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్, జమీందారులు నివసించే చిన్న కోట లాంటి భవనాలను గడీలు అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్ స్క్రీన్ మీద. జమీందారులకు సొంత భూమి కలదు. దీంట్లో కూలీలుగా పనిచేయించే వాళ్ళు వీటిని ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 జబర్దస్త్. ఆప్షన్ 2 ఖుద్ఖూస్. ఆప్షన్ 3 ఫ్యూడల్ విధానం. ఆప్షన్ 4 మోనార్కిజం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. ఖుద్ఖాస్, ఇది ఖుద్ఖస్ కాదు, ఖుద్ఖాస్, కాకు దీర్ఘం. సో ద ఆన్సర్ ఈ సెకండ్ వన్. జమీందారులకు సొంత భూములు ఉంటే ఆ భూములో కూలీలుగా పని చేయించే వాళ్ళు ఆ పని చేయించే విధానాన్ని ఇలా పిలుస్తారు, ఖుద్ఖాస్. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్ స్క్రీన్ మీద. లార్డ్ కార్న్వాలిస్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు? ఆప్షన్ 1 1775. ఆప్షన్ 2 1798. ఆప్షన్ 3 1793. ఆప్షన్ 4 1799. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1793. లార్డ్ కార్న్వాలిస్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని 1793వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్ స్క్రీన్ మీద. 1849లో ఇతని కృషి వలన ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించారు. ఆప్షన్ 1 కార్న్వాలిస్. ఆప్షన్ 2 థామస్ మున్రో. ఆప్షన్ 3 రాబర్ట్ క్లైవ్. ఆప్షన్ 4 సర్ ఆర్థర్ కాటన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్, సర్ ఆర్థర్ కాటన్ 1849లో ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించిన వారు సర్ ఆర్థర్ కాటన్. సో నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్ స్క్రీన్ మీద. మొఘల్ చక్రవర్తులు చిన్న చిన్న కోటలను ఈ విధంగా పిలిచేవారు. ఆప్షన్ 1 దర్వాజులు. ఆప్షన్ 2 గడీలు. ఆప్షన్ 3 ఖుద్ఖాస్లు. ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, గడీలు. సో ఇది రిపీటెడ్ క్వశ్చన్, ఇందాక వచ్చింది, రివర్స్లో వచ్చింది, గడీలు అనగా ఏమని. సో దీని ఆన్సర్ గడీలు. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. శాశ్వత శిస్తు ఒప్పందంలో జమీందారుల వాటా. ఆప్షన్ 1 50%. ఆప్షన్ 2 20%. ఆప్షన్ 3 10%. ఆప్షన్ 4 15%. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, శాశ్వత శిస్తు ఒప్పందంలో జమీందారుల వాటా 10%. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్ స్క్రీన్ మీద. బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన భూమి శిస్తు విధానం వల్ల ఆప్షన్ 1 రైతులు అప్పుల పాలవుట. ఆప్షన్ 2 రైతులు అభివృద్ధి సాధించుట. ఆప్షన్ 3 రైతులు అధిక పంటలు పండించుట. ఆప్షన్ 4 ఏదీ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన భూశిస్తు విధానం వల్ల రైతులందరూ కూడా అప్పుల పాలవడం ఖాయం. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్ స్క్రీన్ మీద. సీడెడ్ జిల్లాలు అనగా
సీడెడ్ జిల్లాలు అనగా బళ్ళారి, అనంతపురం, కడప, కర్నూలు. ఇవి వీటిల్లో సీడెడ్ జిల్లాలు ఏవి అని ఆప్షన్ చూడండి. 1, 2, ఆప్షన్ 2 రెండోది, నాలుగోది, ఆప్షన్ 3 ఒకటవది, మూడవది, ఆప్షన్ 4 1, 2, 3, 4. సో సీడెడ్ జిల్లాలు ఏ అయితే కరెక్ట్ ఆన్సర్ ఉందో ఆ ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 4th వన్. సో ఇక్కడ నాకు చెప్పినటువంటి 4 కూడా సీడెడ్ జిల్లాలే. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 14th క్వశ్చన్. రైతాంగంలో బలవంతంగా డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకోవడాన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 వెట్టి, ఆప్షన్ 2 జాగీర్, ఆప్షన్ 3 గడి, ఆప్షన్ 4 ఫ్యూడల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వెట్టి చాకిరి అంటారు కదా. సో బలవంతంగా మనీ ఇవ్వకుండా బలవంతంగా వాళ్ళ చేత పని చేయించుకోవడాన్ని వెట్టి అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్ స్క్రీన్ మీద. కేసీ కెనాల్ను కర్నూలు టు కడప రాయలసీమలో మెట్ట భూములకు నీరు అందించడానికి ఏ సంవత్సరం తర్వాత కెనాల్ను నిర్మించారు? ఆప్షన్ 1 1850, ఆప్షన్ 2 1855, ఆప్షన్ 3 1857, ఆప్షన్ 4 1957. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. 1857 సంవత్సరంలో ఈ మెట్ట భూములకు నీరు అందించడం కోసం కేసీ కెనాల్ని అయితే నిర్మించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 16th క్వశ్చన్. విజయవాడ వద్ద కృష్ణానదిపై 1854వ సంవత్సరంలో ఈ ఆనకట్టను నిర్మించడం జరిగింది. సో ఆప్షన్ 1 ప్రకాశం బ్యారేజ్న, ఆప్షన్ 2 నాగార్జున సాగర్ డ్యామ్ని, ఆప్షన్ 3 ధవళేశ్వరం ఆనకట్ట, ఆప్షన్ 4 తుంగభద్ర ప్రాజెక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ ప్రకాశం బ్యారేజ్. కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజ్ని 1954లో నిర్మించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్ స్క్రీన్ మీద. అమెరికా అంతర్యుద్ధం ద్వారా భారతదేశంలో ఈ పంట ధర విపరీతంగా పెరిగింది. ఆప్షన్ 1 గోధుమ పంట, ఆప్షన్ 2 వరి పంట, ఆప్షన్ 3 పత్తి పంట, ఆప్షన్ 4 చెరకు పంట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్లో తెలపండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ పత్తి. అమెరికా అంతర్యుద్ధం తర్వాత భారతదేశంలో పత్తి పంటకైతే విపరీతమైనటువంటి ధర పెరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్ స్క్రీన్ మీద. లక్షల ఎకరాలకు పైబడి భూమి ఉన్న భూస్వాములలో ముఖ్యమైన వారు. ఆప్షన్ 1 విన్నూరు రామచంద్రారెడ్డి, ఆప్షన్ 2 జిన్ను లక్ష్మీ ప్రతాప్ రెడ్డి, ఆప్షన్ 3 ఒకటి ఆప్షన్ మరియు రెండో ఆప్షన్ రెండు కలిపి, ఆప్షన్ 4 ఎవరు కాదు, ఏది కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ విన్నూరు రామచంద్రారెడ్డి అండ్ జిన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి. వీరిద్దరూ కూడా అధిక భూస్వాములు, ఎక్కువ భూములు కలిగినటువంటి లక్షల ఎకరాల భూములు కలిగినటువంటి వ్యక్తులు. సో నెక్స్ట్ క్వశ్చన్ 19th క్వశ్చన్. భారతీయ రైతు బాంధవుడు సీడెడ్ జిల్లాల కలెక్టర్గా నియమితులైన వారు. ఆప్షన్ 1 థామస్ ముర్రో, ఆప్షన్ 2 కార్న్ వాలిస్, ఆప్షన్ 3 ఆర్థర్ కాటన్, ఆప్షన్ 4 రాబర్ట్ క్లైవ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్
థామస్ ముర్రో. థామస్ ముర్రో సీడెడ్ జిల్లాల కలెక్టర్గా నియమితులైన వారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్ స్క్రీన్ మీద. ధవళేశ్వరం ఆనకట్ట ఏ నదిపై నిర్మించారు? ఆప్షన్ 1 కృష్ణా నదిపై, ఆప్షన్ 2 గోదావరి నదిపై, ఆప్షన్ 3 తుంగభద్ర నదిపై, ఆప్షన్ 4 కావేరి నదిపై. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ గోదావరి. ధవళేశ్వరం ఆనకట్ట గోదావరి నదిపై నిర్మించే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ 21 క్వశ్చన్ స్క్రీన్ మీద. రైతులకు రక్షణగా ఉండే తండ్రి స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉండాలని వాదించిన వాడు. ఆప్షన్ 1 కార్న్ వాలిస్, ఆప్షన్ 2 థామస్ మున్రో, ఆప్షన్ 3 సర్ ఆర్థర్ కాటన్, ఆప్షన్ 4 ఎవరు కాదు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is second one, Thomas Munro. So next question, 22nd question screen మీద. గంజాం రైతులను బికార్లుగా మార్చిన పంట. ఆప్షన్ 1 వరి పంట, ఆప్షన్ 2 గోధుమ పంట, ఆప్షన్ 3 పత్తి, ఆప్షన్ 4 చెరకు పంట. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, పత్తి పంట బికారులను అయితే చేసిందనమాట గంజాం రైతుల్ని. సో నెక్స్ట్ క్వశ్చన్ 23rd క్వశ్చన్. అమెరికా అంతర్యుద్ధం ముగిసిన సంవత్సరం. ఆప్షన్ 1 1861, ఆప్షన్ 2 1865, ఆప్షన్ 3 1864, ఆప్షన్ 4 1863. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 1865. అంతర్యుద్ధం, అమెరికా అంతర్యుద్ధం ముగిసిన సంవత్సరం 1865. సో నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్ స్క్రీన్ మీద. శిస్తు వసూలు చేసేవాళ్ళుగా రైతాంగానికి ప్రభుత్వానికి మధ్యవర్తులుగా ఉండేవాళ్ళు. ఆప్షన్ 1 మొఘళ్ళు, ఆప్షన్ 2 జమీందారులు, ఆప్షన్ 3 రైతులు, ఆప్షన్ 4 ప్రజలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ జమీందారులు. శిస్తు వసూలు చేసేవాళ్ళుగా రైతాంగానికి ప్రభుత్వానికి మధ్యవర్తులుగా జమీందారులు ఉండేవారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్. రైతులు డాష్ మొత్తాలను చెల్లించలేక కొన్ని సందర్భాలలో భూములు వదిలి పారిపోయేవారు. ఆప్షన్ 1 శిస్తు కట్టలేక, ఆప్షన్ 2 శిస్తు కట్టే కౌలు చాలా ఎక్కువ కనుక, ఆప్షన్ 3 కౌలు కంటే శిస్తు ఎక్కువ కనుక, ఆప్షన్ 4 పంట పండకపోవడం వలన. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్లో తెలపండి. సో ఎవరైనా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, శిస్తు కంటే కౌలు చాలా ఎక్కువ కనుక. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 26th క్వశ్చన్. విజయవాడ వద్ద కృష్ణా నదిపై డాష్ సంవత్సరంలో ఆనకట్ట కట్టారు. ఆప్షన్ 1 1845, ఆప్షన్ 2 1854, ఆప్షన్ 3 1894, ఆప్షన్ 4 1849. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ఆల్రెడీ ఈ క్వశ్చన్ వేరే రకంగా అడగడం జరిగింది. సో ద ఆన్సర్ ఈజ్ 1854. సో ఇందాక అడిగిన ప్రశ్న విజయవాడ వద్ద కృష్ణా నదిపై
1854లో ఈ కట్టపైను ఈ ఈ ఆనకట్ట నిర్మించారని అడిగినాం, ఇక్కడ సంవత్సరం అడిగినాం. సో ఎట్లయినా అడగడానికి ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్. నిజాం సొంత జాగీరును ఈ విధంగా అంటారు. ఆప్షన్ 1 పేష్కష్, ఆప్షన్ 2 సర్ఫీ ఏ ఖాస్, ఆప్షన్ 3 ఇనాందార్, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. ఆన్సర్ ఈస్ సెకండ్ వన్, సర్ఫీ ఏ ఖాస్. నిజాం యొక్క సొంత జాగీర్ను సర్ఫీ ఏ ఖాస్ అని కూడా అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్ స్క్రీన్ మీద. పెద్ద పెద్ద భూస్వాములను డాష్గా వ్యవహరించేవారు. ఆప్షన్ 1 జాగీర్దారులు, ఆప్షన్ 2 ఇనాందారులు, ఆప్షన్ 3 దొరలు, ఆప్షన్ 4 భూస్వాములు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, దొరలు. పెద్ద పెద్ద భూస్వాములను దొరగారు 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 అని వ్యవహరించేవాళ్ళు. సో నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్ స్క్రీన్ మీద. 19వ శతాబ్దంలో సాధ్యమైనంత వరకు డాష్ శిస్తును వసూలు చేయడానికి ప్రయత్నించారు. ఆప్షన్ 1 దేశ్ముఖ్, ఆప్షన్ 2 రుసుమ్, ఆప్షన్ 3 వెట్టి, ఆప్షన్ 4 గడి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ దేశ్ముఖ్. సో గడి అంటే తెలుసు, వెట్టి అంటే వెట్టి చాకిరి, చాకిరి తెలుసు, రుసుమ్ అంటే అది ఒక రకమైనటువంటి శిస్తు. సో దేశ్ముఖ్ అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 30th క్వశ్చన్ స్క్రీన్ మీద. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ లెసన్ అండ్ ఆల్సో టెస్ట్. సో రైతుల ప్రాముఖ్యతను గుర్తించి రైతువారీ స్థిరీకరణను దక్షిణ పశ్చిమ భారతదేశాలలో ప్రవేశపెట్టినవాడు. ఆప్షన్ 1 థామస్ మున్రో, ఆప్షన్ 2 సర్ ఆర్థర్ కాటన్, ఆప్షన్ 3 విన్నూరు రామచంద్రారెడ్డి, ఆప్షన్ 4 1,3. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ థామస్ మున్రో, కలెక్టర్ థామస్ మున్రో. సో ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయింది. సో మీకు వచ్చినటువంటి మార్క్స్ అన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే లైక్ చేయడం మళ్ళీ ఒక్కసారి చూసుకొని లైక్ చేసి క్లోజ్ చేయాలని కోరుతున్నా. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ మార్వెలస్ డే.